అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ఒక విశ్లేషణ చూడబోతున్నాం. మనిషి దుఃఖానికి అసలు కారణమేంటి? ఈ బంధాలు, అనుబంధాలు మనల్ని ఎలా ఆడేసుకుంటాయి? అసలు దేనినైనా ఉన్నది ఉన్నట్టుగా చూడటం అంటే ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలను మన రోజువారీ జీవితంలోని సింపుల్ ఉదాహరణలతో తెలుసుకుందాం. సో, ఏమాత్రం లేట్ చేయకుండా ఈ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా గమనించారా? ఒక ఫోటో తీస్తున్నప్పుడు చెట్లు, కొండలు, ఈ ప్రకృతి అబ్బా ఎంత అద్భుతంగా ఉంటాయో కదా! కానీ అదే మనుషుల ఫోటోలు తీస్తే ఎక్కడో కొంచెం సహజత్వం లోపించినట్లు, ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఎందుకలా? ఫేమస్ ఫోటోగ్రాఫర్ రఘురాయ్ గారి బెస్ట్ ఫోటోలన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా, అంటే ఆ క్యాండిడ్ మూమెంట్స్లో తీసినవే. దానికి అసలు కారణమేంటో తెలుసా? ఇక్కడే అసలు పాయింటుందండి. ఒక చెట్టుకు కానీ, ప్రకృతికి కానీ మనం ఫోటో తీస్తున్నామన్న విషయం తెలీదు. సో అదస్సలు పట్టించుకోదు. అందుకే అది అంత న్యాచురల్గా, అంత అందంగా ఉంటుంది. కానీ మన విషయానికొస్తే, ఎవరో మనల్ని ఫోటో తీస్తున్నారని తెలియగానే మన బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోతుంది. వెంటనే అలర్ట్ అయిపోతాం. నా స్మైల్ బావుందా? నేనెలా కనిపిస్తున్నానో అని మనలో మనకే ఒక కాన్షియస్నెస్ మొదలవుతుంది. అంటే మన సహజత్వాన్ని వదిలేసి ఒక ఫేక్ ఇమేజ్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సరిగ్గా ఇక్కడే మనలో కల్పించబడిన ఆ నేను అనే ఒక ఇమేజ్ ఎలా తయారవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం మొదటి విభాగంలోకి వద్దాం. దుఃఖానికి మూలం, ఆ శూన్యాన్ని గ్రహించడం. అసలు మనిషికి అంతటి తీవ్రమైన బాధ ఎందుకొస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం భర్తీ చేయలేని ఒక శూన్యం. సింపుల్గా చెప్పాలంటే, మనింట్లో ఫ్రిడ్జ్ పాడైపోతే ఏం చేస్తాం? ఇంకోటి కొనేస్తాం. గులాబీ మొక్క చనిపోతే వెంటనే వెళ్లి నర్సరీలో ఇంకో మొక్క తెచ్చి పెడతాం. ఎందుకంటే అవి రీప్లేసబుల్, వాటికి ప్రత్యామ్నాయం ఉంటుంది. కాని ఒకవేళ ఒక తండ్రి దూరమైతే, లేదా మనం ఎంతో ఇష్టంగా పేరు పెట్టి పిలుచుకునే మన పెంపుడు కుక్క చనిపోతే, ఆ ప్లేస్ని ఇంకేది భర్తీ చేయలేదు. ఆ శూన్యం అలా ఉండిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇర్రీప్లేసబుల్. మన దుఃఖానికి, మన కన్నీళ్లకి అసలు మూలం ఈ భర్తీ చేయలేని లక్షణమే. ఇక మన రెండో విభాగం స్వంతం అనే భ్రమ, మనసు తీసే ఫోటోలు. ఇదెలాగో ఇప్పుడు చూద్దాం. మన మైండ్ అసలు ఎలా గేమ్స్ ఆడుతుందో ఈ ప్రాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఉదాహరణకు, మనమలా దారిలో వెళ్తూ ఒక అందమైన కొండను చూశాం అనుకుందాం. వావ్, ఎంత బావుంది అని ఆనందిస్తాం. కాని ఆ కొండ మన తాతల నాటి ఆస్తి, మన కుటుంబానిదే అని తెలిస్తే ఏమవుతుంది? వెంటనే మన మైండ్ అలర్ట్ అయిపోయి ఆ కొండను తన ఆస్తిగా ఒక మెంటల్ ఫోటో తీసిపెట్టుకుంటుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ దారిలో వెళ్తుంటే మనం నిజమైన కొండను చూడం. అదుగో మా కొండొస్తుంది అని మన మనసులో రికార్డైన ఆ ఓనర్షిప్ ఇమేజ్ని మాత్రమే చూస్తుంటాం. అంటే రియాలిటీని చూడటం మానేసి మన మైండ్ క్రియేట్ చేసిన ఇమేజ్ ద్వారానే ప్రపంచాన్ని చూస్తుంటామన్నమాట. ఈ విషయాన్నే ప్రముఖ తత్వవేత్త జె. కృష్ణమూర్తి గారు చాలా సింపుల్గా ఒకే ఒక్క మాటలో చెప్పారు: గెటింగ్ స్టక్ ఇన్ ది ఇమాజినరీ అని. అవును, మనం గీసుకున్న బొమ్మల్లో మనమేరుకుపోయాము. ఇది నాది, ఇది నా బంధమంటూ మన మనస్సు సృష్టించిన ఈ ఇమేజెస్ చుట్టూనే మన జీవితం తిరుగుతోంది. నిజమైన ప్రపంచంతో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వకపోవడం వల్లే మనిషికి ఈ బంధాలు, దుఃఖాలు వస్తున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దానికి సమాధానమే మన మూడో విభాగం, సమానత్వం, సమతుల్యత. దీన్ని ఒక చిన్న వంటగది ఉదాహరణతో అర్థం చేసుకుందాం. వంట చేయడం అనేది కేవలం పొట్ట నింపుకోవడం మాత్రమే కాదు, అదొక గొప్ప ఆధ్యాత్మిక పాఠమని మీకు తెలుసా? వంట చేసేటప్పుడు మంట ఎప్పుడూ రగులుతూనే ఉండాలి, అప్పుడే కదా కూర ఉడుకుతుంది. ఆ మంట దేనికి గుర్తు అంటే, మనలో ఎప్పుడూ రగులుతూ ఉండాల్సిన చైతన్యానికి, అంటే మన అలర్ట్నెస్కి గుర్తు. అలాగే వంటలో ఉప్పు ఎక్కువైతే ఏమవుతుంది? మొత్తం కూర పాడవుతుంది. జీవితం కూడా అంతేనండి, ఏది ఎక్కువైనా పనికిరాదు. ఒకరికి మనం అతిగా గౌరవం ఇచ్చినా, దేవుడికి అతిగా పూజలు చేసినా అసలు దాని ఉద్దేశ్యమే దెబ్బతింటుంది. ఇక్కడ మనకు కావాల్సిందొకటే, సరైన మోతాదు, కరెక్ట్ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టే అసలు సమానత్వం అంటే ఏంటో చూద్దాం. అందరూ సమానమే అని చాలా గొప్పగా చెబుతుంటాం, కానీ ఆ ఈక్వాలిటీకి అసలు అర్థమేంటి? సమానత్వం అంటే సమతుల్యత, అందరికీ సమాన విలువ ఉండటం. దీన్ని మనం రెండు రకాలుగా కొలవచ్చు. ఒకటి క్వాంటిటీ అంటే పరిమాణం, రెండు క్వాలిటీ అంటే నాణ్యత. ఇది వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరిమాణంలో సమానత్వం అంటే ఏంటంటే, ఒక గ్లాసుడు కందిపప్పు తీసుకుని దానికి సరిగ్గా సమానంగా ఒక గ్లాసుడు ఉప్పు కలపడం.
రెండూ సమానమే కదా అని అలా కలిపితే ఆ వంటకం ఇంక ఎవరైనా తినగలరా? అస్సలు తినలేం. మరి నాణ్యతలో సమానత్వం అంటే ఏంటి? ఒక గ్లాసుడు కందిపప్పుకు ఎంత అవసరమో అంతే జస్ట్ ఒక చిటికెడు ఉప్పు వేయడం. దట్ ఈజ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. మనుషుల మధ్య సమానత్వం కూడా అచ్చం ఇలాగే ఉండాలి. తండ్రి, చిన్నపిల్లవాడు ఇద్దరూ సమానమే. కాని అది వాళ్ల క్వాలిటీలో, వాళ్ల తత్వంలో ఉండాలి. అంతేకాని వాళ్ల బ్యాంక్ బ్యాలెన్స్లోనో, వాళ్ల ఎత్తులోనో కాదు. ఇక 4వ విభాగం బంధాల నిజస్వరూపం. దీన్ని మనం ఇడ్లీల కథ ద్వారా తెలుసుకుందాం. ఇది భలే ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు రమణాశ్రమానికి అచ్చమ్మ అనే ఒక వయస్సు మళ్లిన ఆవిడ వచ్చింది. పాపం ఆమెకు ధ్యానం చేయడం, ఏకాగ్రతగా కూర్చోవడంలాంటివేమీ పెద్దగా చేతకావు. అప్పుడు రమణమహర్షి ఏం చేశారో తెలుసా? ఆవిడను తనతో పాటు ప్రతిరోజూ వంటగదిలో పనిచేయమన్నారు. నిజానికి ఎంతో గొప్ప సాధన చేస్తే కాని రమణమహర్షి పక్కన ఉండే అవకాశం రాదు. కాని ఎలాంటి సాధన తెలియని అచ్చమ్మకు ఆ అద్భుతమైన అవకాశం దొరికింది. అచ్చమ్మ వంట చాలా అద్భుతంగా చేసేది. అందులోనూ ఆమె చేసే ఇడ్లీలైతే భలే రుచిగా ఉండేవి. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆమె తన సొంత ఊరికి వెళ్తున్నానని చెప్పింది. అప్పుడు రమణమహర్షి ఆమెతో, నువ్వెక్కువ ఇడ్లీలు చేసి ఒక కుండలో పెట్టి భూమిలో పాత్రపెట్టు. రీపు నేనవే తింటాను. నువ్వెలాగో మళ్ళీ తిరిగి వస్తావు కదా అని అన్నారు. ఈ మాట వినగానే అక్కడున్న శిష్యులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. శిష్యులందరి మైండ్లో ఒకటే పెద్ద ప్రశ్న. బహుశా ఇప్పుడు ఈ విశ్లేషణ చూస్తున్న మీ మదిలో కూడా ఇదే ప్రశ్న మెదులుతూ ఉండి ఉంటుంది. ప్రపంచానికి బంధాలొద్దు అని బోధించే ఆ మహద్యానికి ఆ వంట చేసే ఆవిడ మీద ఏమైనా అటాచ్మెంట్ ఏర్పడిందా? ఆమె లేకపోతే తనకి ఇడ్లీలెవరు చేస్తారు అని ఆయన ఏమైనా ఎమోషనల్గా ఫీలయ్యారా అని అందరూ రకరకాలుగా ఊహించేసుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందండి. ఊరికి వెళ్లిన అచ్చమ్మ దురదృష్టవశాత్తు అక్కడే ప్రాణాలు వదిలేసింది. మళ్ళీ తిరిగి రాలేదు. ఈ వార్త రమణ మహర్షికి చెబితే ఆయన ఎంత బాధపడతారో అని శిష్యులు చాలా భయపడుతూ మెల్లిగా వెళ్లి విషయం చెప్పారు. అప్పుడు ఆయన కేవలం ఒక్కటే మాటన్నారు. అలాగా, సరే, ఇంకెవరైనా మంచి ఇడ్లీలు చేసేవాళ్లున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ సంఘటన ఎంతటి ప్రగాఢమైన సత్యాన్ని చెప్తోందో. ఒక వ్యక్తి నైపుణ్యాన్ని అంటే వాళ్ల స్కిల్ని అభినందించడం వేరు, ఆ వ్యక్తితో ఎమోషనల్గా అటాచ్ అయిపోవడం వేరు. ఆయనకి ఆ పని పట్ల ఆసక్తి ఉంది, కానీ ఆ వ్యక్తితో ఎలాంటి బంధం, అటాచ్మెంట్ లేదు. ఇక మన ఆఖరి విభాగం దృక్పథంలో మార్పు, అనగా చూసే విధానంలో మార్పు. జీవితాన్ని స్వచ్ఛంగా అంటే ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడటానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఒక వస్తువును లేదా వ్యక్తిని ఉన్నది ఉన్నట్లుగా చూడండి. దానికి మన అనవసరమైన ఊహలను అస్సలు జోడించకండి. ఇది నాది, ఇది ఇలాగే ఉండాలి అనే ఆ కల్పనలను అసలు మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, దాన్ని ఎంతసేపు చూస్తున్నామని ఆ టైం సెన్స్ని మర్చిపోండి. అప్పుడు ఏది మన మనసులో ప్రింట్ అవ్వదు, ఏ ఇమేజ్ రికార్డ్ అవ్వదు. సో దేనికి అటాచ్మెంట్ ఏర్పడదు. అందుకే అంటారు కదా, నిజమైన మార్పు అనేది బయట ప్రపంచం మారడం వల్ల రాదు, మనం చూసే విధానం మారడం వల్ల వస్తుందని. ఆ కొండ అక్కడే ఉంటుంది, ఆకాశం అలాగే ఉంటుంది, కానీ దానివైపు చూసే మన దృష్టి మారుతుంది, మన పర్సెప్షన్ మారితే ఈ ప్రపంచమంతా మనకు సరికొత్తగా కనిపిస్తుంది. ఇది పక్కా. ఇక చివరగా ఒక అద్భుతమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన మనసు క్రియేట్ చేసిన ఈ భారమైన ఇమేజెస్, ఈ నాది అనే బొమ్మల ప్రభావం ఏమీ లేకుండా జీవితాన్ని కేవలం ఉన్నది ఉన్నట్లుగా గమనిస్తే ఆ జీవితం ఎంత అద్భుతంగా, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎక్స్ప్లెయినర్ మీకొక సరికొత్త దృక్పథాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.